రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాన్ని దాటాలి కదా. అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఒక రోజుకి మించి నేను ఆ వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు, నా ఫ్రెండ్సే నమ్మలేదు. నువ్వు పెట్టేస్తావు అంటున్నా, నేను కాదంటే చెప్తున్నారు నాకు నువ్వు పెట్టేస్తావు వీడియో అని. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు నువ్వు? భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథైనా. నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను? నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ఏదైనా ప్రమోట్ చేశానా? ఒక్క వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మా ఉత్తినే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేను Hi, you said in your video and you don't know me, right? Okay. ఇప్పుడు ప్రస్తుతం ఎనీ ప్లాట్ఫామ్ ఆఫ్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, YouTube, any social media platform and TVs, you saw my face, right? Yeah, it's me. My name is Anvesh from India, Andhra Pradesh, and state, a native of Visakhapatnam. Okay. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నేను 2014 నుంచి 2025 వరకు ప్రపంచ యాత్రలు చేస్తున్నాను. Okay, so far I visit 128 countries, 7 continents, 7 world wonders, 7 Asian wonders, 5 big seas and 7 small seas and mountains and world's biggest waterfalls and volcanoes. Oh my God, what else? And Kilimanjaro hiker and so many mountains hikers and lot of adventures, river rafting, bungee jumps. Oh my God, what else? ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి నీకే ఎందుకు వార్నింగ్ ఇచ్చాను? వీళ్ళందరినీ వదిలేసి 1000 బత్తాయిలను వదిలేసి నిన్నే ఎందుకు అడిగాను, కెలికాను? నువ్వు ఆగవు, నేను ఆగాను కదా. నా మొండి పట్టుదల గురించి నీకు ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ చెప్తా, మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతా. ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ I was watch like Vikramaditya and Arun Surya Teja. These both guys are making interesting facts. And that time you are in chillera videos like Idu Vinu, very worst videos you are making, and your brother also making very very worst videos. I don't know how your father allowing these 2 videos. I'm still confused. It's okay, forget about this. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్, 32 సంవత్సరాల కెరియర్లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాల పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం. ఎవడురా నువ్వు? తప్పురా. Okay, I watch everything. And you say Sitama Talli, Ramaya Tandri, Anjaneya Swami, Sakti, Vakti, Vadalanu, సనాతన ధర్మాన్ని, హైందవ మతాన్ని యజ్ఞ యాగాదులు చేసి శత్రువులను నశింపచేసి ఆ శక్తి సామర్థ్యాలు ప్రపంచ యాత్రికులు నా అన్వేషణ మీద ప్రయోగించి అష్టదిగ్బంధనం చేసి 3 చెరువులు సాది జాతకాలను గ్రహాలను మార్చి తారువేసి అక్ష దిగ్బంధనం చేసి మంత్ర మాయిత్యాలు చేసి ఆయన సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి అన్నీ చేస్తాను అనేసరికి ఐ వాజ్ షాక్. సడన్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పేవాడు, రోజు చూసే వ్యక్తి నా గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ ఐ షాక్, ఆఫ్టర్ ఐ లవ్, దెన్ ఐ వాంట్ టు డిసైడ్ టు ఎడ్యుకేట్ మై ఫేవరెట్ యూట్యూబ్. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త, ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కటే మాట, నా రాముడు గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. సుమారు 7-8 నెలల క్రితం ఒక వ్యక్తి నా మీద వీడియో చేశాడు. ఆ వీడియో నేను వేసుకున్న ఆంజనేయ స్వామి మాలని తూలనాడాడు. నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అదే వ్యక్తి మీద నేను మాట్లాడలేదు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి మాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా నేను ఇవాళ మాట్లాడాను. కాకపోతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, నా ధర్మం, నా రాముడు నాకు నేర్పింది ఒకటే. మన తప్పు లేకపోయినా మనల్ని నిందించిన, మనల్ని వేలెత్తి చూపించిన, మన ధర్మాన్ని క్వశ్చన్ చేసిన, మన పని మనం చేసుకుంటూ
ముందుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ అలా ముందుకెళ్ళడానికి రెండే విషయాలు తోడ్పడతాయి, ఓర్పు, సహనం. ఇవాళ అదే ఓర్పు సహనాన్ని గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. దుర్భాషలాడను, గీత దాటి మాట్లాడను. కాకపోతే నా దృష్టిలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మన దైవాల మీద, మన ధర్మం మీద. అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి థ్యాంక్ యూ.